జైలుకు వెళ్లిన మంత్రుల పదవుల తొలగింపునకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లుపై వస్తున్న విమర్శలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా గట్టిగా తిప్పికొట్టారు. ఈ బిల్లు ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీ జైలుకు వెళ్లినా తన పదవిని కోల్పోవాల్సి ఉంటుందని, ఆయన తనకు తాను ఈ నిబంధనను వర్తింపు చేసుకున్నారని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో పస లేదని ఆయన కొట్టిపారేశారు. గత వారం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో 3 కీలక బిల్లులను ప్రవేశపెట్టింది. వీటిలో ఒకటైన రాజ్యాంగ బిల్లు 2025 ప్రకారం కనీసం 5 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్న కేసుల్లో ప్రధాని, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల మంత్రులు అరెస్ట్ అయి 30 రోజుల పాటు కస్టడీలో ఉంటే 31వ రోజున వారు ఆటోమేటిక్ గా తమ పదవులను కోల్పోతారు. అయితే ఇదే బీజేపీ ఇతర ప్రభుత్వాలను అస్థిరపరిచే కుట్ర అని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడిన అమిత్ షా ప్రతిపక్షాల తీరుపై మండిపడ్డారు. ఒక ముఖ్యమంత్రి గాని, ప్రధాని గాని జైలు నుంచి దేశాన్ని పాలించడం సాధ్యమేనా? ఇది మన ప్రజాస్వామ్య గౌరవానికి తగినదేనా? జైలునే సీఎం హౌస్, పీఎం హౌస్ గా మార్చేసి అక్కడి నుంచే డీజీపీ, చీఫ్ సెక్రటరీలకు ఆదేశాలు ఇస్తారా? ఒక వ్యక్తి లేకపోతే దేశ పాలన ఆగిపోతుందన్న వాదనను నా పార్టీ, నేను పూర్తిగా తిరస్కరిస్తున్నామని ఆయన అన్నారు. గతంలో ఇందిరాగాంధీ తన పదవిని కాపాడుకోవడానికి 39వ రాజ్యాంగ సవరణ తెచ్చారని, కానీ ప్రధాని మోదీ మాత్రం తనకు కూడా వర్తించేలా చట్టం తీసుకొచ్చారని అమిత్ షా గుర్తు చేశారు. ఈ బిల్లు వల్ల పార్లమెంట్ లో గాని, అసెంబ్లీలో గాని ఎవరి మెజారిటీకి నష్టం వాటిల్లదని స్పష్టం చేశారు. ఒక సభ్యుడు జైలుకు వెళ్తే పార్టీకి చెందిన మరో సభ్యుడు ప్రభుత్వాన్ని నడుపుతారు. బెయిల్ వచ్చాక మళ్లీ ప్రమాణ స్వీకారం చేయొచ్చు. దీనికి అభ్యంతరం ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టనీయకుండా ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించడం సరికాదని, దీనిపై ఉభయ సభల సంయుక్త కమిటీలో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. પહેલા ભારતના સ્પીકર બનવા બાબતનો કાર્યક્રમ અને એમની શ્રદ્ધાંજલિ અને એમના કામોને અંજલિ આપવાનો કાર્યક્રમ રાખ્યો હતો. મેં બહુ સમય પહેલા એમાં હા પાડી હતી, એટલે આજે હું વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયો છું. પરંતુ આજે હું ખરેખર સરદાર ધામના સૌ કરતા ધરતા ભાઈઓ બહેનોને સમાજનું આવડું મોટું કામ 200 કરોડ રૂપિયા ઉઘરાવીને હજારો બેન દીકરીઓને પોતાની કેરિયર અને શૈક્ષણિક કારકિર્દીમાં માર્ગદર્શન આપવાનું અને સાથે રહેવાની વ્યવસ્થા કરવાનું સુંદર કામ કર્યું છે. એ બદલ હું આપ સૌનો વિનમ્રતાપૂર્વક ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ માનું છું. મિત્રો, છેલ્લા અનેક વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર બની ત્યારથી અને વિશેષ કરી નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા ત્યારથી ગુજરાત સભ્યતાથી સંસ્કૃતિ સુધી, કિસાનથી લઈ નવજવાન સુધી અને ગામથી લઈ મહાનગર સુધી દરેક ક્ષેત્રમાં દેશમાં આંખે ઉડીને દેખાય એવો વિકાસ ગુજરાતમાં થયો છે. કારણ કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ એમને ગુજરાતના વિકાસની એક મજબૂત પાયો નાખવાનું કામ કર્યું. ચાહે ગ્રામીણ વિકાસ હોય, ચાહે શહેરી વિકાસ હોય, ચાહે આદિવાસી ક્ષેત્ર હોય, ચાહે સાગરકાંઠાના ક્ષેત્રો હોય, દરેક ક્ષેત્રના સમ વિકાસની મૂળ નરેન્દ્ર મોદીજીએ નાખ્યું હતું. અને ગુજરાત મોડેલ જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત થાય, એના માધ્યમથી અર્થવ્યવસ્થાની મજબૂતી આપોઆપ આવે. અર્થવ્યવસ્થાની મજબૂતી થાય એટલે દરેક નાગરિકના જીવનમાં સુવિધાઓ આવે. અને એ જે ગુજરાત મોડેલ બન્યું એ આજે ભારતમાં ગુજરાતને ગ્લોબલ ગેટવે બનાવવાનું કામ કર્યું છે. અને નરેન્દ્ર મોદીજીએ નાની નાની યોજનાઓના માધ્યમથી લઈ વાઇબ્રન્ટ ગુજરાત સુધી વિશાળકાર યોજનાઓને અમલમાં મૂકી ગુજરાતને આજે અહીં સુધી પહોંચાડવામાં સિંહ ફાળો આપ્યો છે. આજે હું વર્ચ્યુઅલ માધ્યમથી સરદાર પટેલ સક્રીબેન પટેલ ભવન ગર્લ્સ હોસ્ટેલનું ઉદ્ઘાટન આજે અહીંયા થયું. લગભગ 200 કરોડના ખર્ચે 3000 દીકરીઓ અનેક વર્ષો સુધી રહી